మేమైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మ్యాప్ పెట్టుకొని వచ్చేసాం 2-వీలర్లో. ఆపోజిట్లో పార్కింగ్ చేసేసాం. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం స్టాల్స్ని విజిట్ చేసేద్దాం. ఈ స్టాల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎంట్రీలోనే ఉంది. ఇది కంప్లీట్ హోమ్ మేడ్ కైండ్ ఆఫ్ కోల్హాపూరి చప్పల్స్ ప్లస్ సాఫ్ట్నెస్ యాడ్ ఆన్ చేశారు. అరౌండ్ 450 to 750 రేంజ్ చెప్పారు. ఇంకా బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు. ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మాత్రం ఎంట్రీలోనే ఉంది. ఎగ్జిబిషన్ హాల్లో ఎక్కడా లేదు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై పర్చేస్ అవుట్ సైడ్ ఓన్లీ. వెళ్తున్నప్పుడే ట్రై చేసి తీసేసుకోండి. పెద్దగా బార్గెన్ ఏమీ లేదు. మోస్ట్లీ ఫిక్స్డ్ రేట్సే. ప్రైసెస్ అరౌండ్ 150 to 300 రేంజ్లో చెప్తున్నారు. ఇక్కడైతే వైరల్ బ్రేస్లెట్స్ అండ్ నెక్ పీసెస్ ఉన్నాయి. బార్గెన్ చేసే పర్లేదు, బాగానే తగ్గిస్తున్నాడు. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ స్టాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయి. మీరు బార్గెన్ చేస్తే అగైన్ ఇక్కడ కూడా తగ్గిస్తారు. నాకైతే ఈ 3 సెట్స్ కలిపి 350 రూపీస్ అయితే చెప్పారు. నాకైతే క్వాలిటీ అయితే బాగా నచ్చింది. ఈ స్టాల్లో రాజస్థానీ లెహెంగాస్ ఉన్నాయి. అరౌండ్ 2500 చెప్తున్నారు. క్యూట్గా అయితే ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పుడు ఎనీహౌ ఈ రూట్ నుంచే రావాలని చెప్పేసి మేమైతే ఎంట్రీకి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఎగ్జిబిషన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. మేమైతే గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అయ్యాము. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ క్యారీ క్యాష్ బికాజ్ ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. 500 రూపీస్ టు 600 కాస్ట్ ఉన్నాయి. ఇదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఈ స్టాల్లో వెరైటీ ఆఫ్ కుర్తీ సెట్స్ అయితే ఉన్నాయి. నో బార్గెనింగ్ అంట. 1500 to 2000 అయితే కాస్ట్ చెప్తున్నాడు. మీరు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అని అనుకుంటే దీనిలో అయితే ట్రై చేయొచ్చు. కలెక్షన్ అయితే బాగానే ఉంది. 600 కొరియన్ నైట్ సూట్ 600. ఈ స్టాల్లో అయితే వైరల్ కొరియన్ నైట్ వేర్స్ ఉన్నాయి. నేను ఎగ్జిబిషన్కి రావడానికి మెయిన్ రీజన్ కొరియన్ నైట్ వేరే అనమాట. నేను కొనుక్కోవాలి అని అనుకున్నాను. సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. వన్ సజెషన్, మీరు ఇక్కడ బెడ్షీట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం సేమ్ ప్లేస్లోనే ప్యాక్ ఓపెన్ చేయించి చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు చూపించే సైజ్ ఒకటి ఉంటుంది, మనం ఇంటికి వచ్చి ట్రై చేశాక డిఫరెంట్ ఉంటుంది. రీసెంట్గా నా ఫ్రెండ్కి కూడా అలానే తీసుకొచ్చారు. సో మేక్ ష్యూర్ యు ఆర్ చెకింగ్ ద బెడ్షీట్ ప్రాపర్లీ వాట్ ఎవర్ యు ఆర్ బయింగ్.
నాకైతే అగరబత్తి వెలిగించడం ఇష్టం డైలీ ఇంట్లో. ఇదైతే కొంచెం కొత్తగా అనిపించింది. అగరబత్తి స్టాండ్ మనం ఇంట్లో గోడలకి అక్కడ ఇక్కడ పెట్టకుండా ఒక స్టాండ్ లాగా అరౌండ్ 200 to 300 రూపీస్ చెప్తున్నారు. సో నేను అడిగితే ఒక 50 రూపీస్ అయితే తగ్గించారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై దిస్. ఇది క్యాలికట్ హల్వా, కేరళ ఫేమస్ స్వీట్ అంట. నేనైతే అన్నీ కొంచెం టేస్ట్ చేశాను, ఇంకా కొన్నాం కూడా. సంథింగ్ పావు కేజీ 150 రూపీస్ చెప్తున్నారు. ఇదైతే మస్ట్ ట్రై స్వీట్. సో మీకైతే స్వీట్స్ ఇష్టమైతే మాత్రం ఇది ఖచ్చితంగా టేస్ట్ చేయొచ్చు. ఈ స్టాల్లో అయితే నేను చాలా టైం స్పెండ్ చేశాను. ఇందులో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే ఉన్నాయి. లైక్ క్లిప్స్ దగ్గర నుంచి చైన్స్, నెక్ పీసెస్, ఇంకా ఇయర్ రింగ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. నేను ఇక్కడ చూస్తూ ఆల్మోస్ట్ నాకు తెలియలేదు ఎంత టైం స్పెండ్ చేశాను. అలాగే నేను చాలా కొన్నాను కూడా. సో ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ కమెంట్ డౌన్ ఫర్ పార్ట్ 2. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నేను 2-3 సెలెక్ట్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ అస్సలు పనిచేయలేదు. నేను తెచ్చుకున్న క్యాష్ కూడా అయిపోయింది. సో వేరే ఆప్షన్ లేక అక్కడే పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో మేక్ ష్యూర్ యు ఆర్ క్యారింగ్ ఎనఫ్ క్యాష్. ఈ స్టాల్లో సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ ట్రెండీ జ్యువెలరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేశాను. సో మీరు నేను ఏమేమి పర్చేస్ చేశానో చూడాలంటే ప్లీజ్ వాచ్ పార్ట్ 2. దీస్ రాజస్థానీ లెహంగాస్ రిటర్న్ వచ్చే టైంలో మళ్ళీ చెక్ చేద్దాం అనుకున్నాం కదా, బట్ ఫైనలీ మేము తీసుకున్నాము. ఎర్లియర్ 1500 అన్నారు. జస్ట్ నౌ వచ్చినప్పుడు నేను బార్గెన్ కూడా చేయలేదు. షీ సెడ్ 1000 రూపీస్. నాకు హానెస్ట్లీ బాగా నచ్చాయి అండ్ మేము తీసుకున్నాం కూడా. ఐఎమ్ డన్ విత్ టుడేస్ షాపింగ్. Thank you so much everyone for watching this video completely. I hope you enjoyed. We'll meet again in my next video, what I bought from Numaish part 2. Until then, love you all. Bye bye. Hey, don't forget to like, share and subscribe.